SVR న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఘనంగా గీతాంజలి కల్చరల్ ఫెస్ట్। కారుమంచి శ్రీ సీతారామస్వామి దేవాలయం పునఃప్రతిష్ఠ। మండల కేంద్రమైన బొల్లాపల్లిలో ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో 72వ రోజు నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు మాట్లాడుతూ బొల్లాపల్లి మండల పేద ప్రజల కోసం జీవి ఆంజనేయులు గారి సూచనలతో ఆయన అభిమానిగా జీవి అడుగుజాడల్లో నేను నిత్యాన్నదానము మండలంలోని ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు। శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో శ్రీ సీతారామస్వామి వారి దేవాలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। వేకువజాము నుండే వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు। ప్రతిష్ఠా కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుండి ప్రజలు వేలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। అదేవిధంగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు। అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు। స్థానిక పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు నూజెండల మండల జెడ్పీటీసీ జడ్డా సుబ్బులు రామయ్య దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు। అనంతరం జీవి ఆంజనేయులను దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు। పట్టణంలోని ఏవేం కాంపౌండ్ నందు గుంటూరు జిల్లా డిఎల్డిఏ చైర్మన్ లగడపాటి వెంకట్రావు నివాసమునందు యువనాయకుడు లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు। ముందుగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు। అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షకు సంబంధించిన సామాగ్రిని తెలుగుదేశం యువత అధికార ప్రతినిధి సినీ నిర్మాత లగడపాటి శ్రీనివాస్ గంగినేని ఫౌండేషన్ వ్యవస్థాపకులు అధ్యక్షులు గంగినేని రాఘవరావు మాస్టర్ గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు। స్థానిక గీతాంజలి స్కూల్ మెయిన్ క్యాంపస్ నందు పాఠశాల 23వ వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా ఏర్పాటు చేసిన కల్చరల్ ఫెస్ట్ విశేషంగా అలరించింది। వినుకొండ మాజీ శాసనసభ్యులు మరియు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జీవి ఆంజనేయులు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు అందించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మంచి విద్యతో రాణించి భవిష్యత్తులో మంచి డాక్టర్లుగా ఇంజనీర్లుగా నాయకులుగా ఎదిగి మాతృభూమి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు। అలాగే ప్రతి ఒక్కరూ తమలోని స్వార్థ గుణాన్ని త్యజించి సమాజ సేవ చేసే వ్యక్తులుగా ఎదగాలి అని కోరారు। అనంతరం చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీమతి తేళ్ల కృష్ణవేణి, కరెస్పాండెంట్ వైఎల్ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు।
ఉంటున్నటువంటి జీవి ఆంజనేయులు ఇంటి పక్కన కొత్తగా ఏర్పాటు చేసినటువంటి నూతన గృహాన్ని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు వారి సతీమణి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. శావల్యాపురం మండలం వేర్పూర్ గ్రామం నందు శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థాన శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, తనయుడు యువ నాయకులు బొల్లా గిరిబాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా పోట్లూరు గ్రామం నందు శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి నూతన దేవాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.